నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. యోగా మనిషిని నా నుంచి మనమనే విధానం వైపు నడిపిస్తుందని ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యానించారు. 170 దేశాల్లో యోగా దినోత్సవం జరుపుకోవడం సాధారణ విషయం కాదని, యోగా కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపిందని, ఇది శాంతి మార్గాన్ని చూపుతుందని, హ్యూమానిటీ 2.0కు ఈ యోగా దినోత్సవం నాంది కావాలని, అంతర్గత శాంతి ప్రపంచ విధానం మారాలని, యోగా వల్ల క్రమశిక్షణ అలవడుతుందని విశాఖలో పీఎం పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ కలెక్టరేట్లో మంత్రులు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజల సహకారంతోనే ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందని సీఎం వ్యాఖ్యానించారు. మంచి కార్యక్రమాల్లో యోగాంధ్ర ఒక గొప్ప ముందడుగని ఆయన కొనియాడారు. ఉత్తరాంధ్ర ప్రజల విశేష స్పందనను ప్రత్యేకంగా ప్రశంసించారు. యోగాంధ్రతో ఈరోజు చరిత్ర సృష్టించామంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 3.03 లక్షల మంది వైజాగ్ బీచ్ రోడ్లో జరిగిన ఈవెంట్లో పాల్గొన్నారు. 2.45 కోట్ల మంది యోగాంధ్రకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, 1.80 కోట్ల మంది యోగాంధ్ర సర్టిఫికెట్ అర్హత సాధించారని, యోగాతో 2 గిన్నెస్ రికార్డులు సాధించామని, ప్రజల్లో చైతన్యం ఉండబట్టే యోగాంధ్ర విజయవంతమైందని తెలిపారు. విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సక్సెస్ కావడం పట్ల పీఎం మోదీ హర్షం వ్యక్తం చేశారు. నెల రోజుగా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారని మంత్రి లోకేష్ను మెచ్చుకున్నారు. యోగాను సామాజికంగా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చేసి చూపించారని కొనియాడారు. సమాజంలో అన్ని వర్గాలను ఒక తాటి మీదకి ఎలా తీసుకురావాలో యోగాంధ్రలో నిరూపించారని లోకేష్ను మోదీ ప్రశంసించారు. मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं. योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया. और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है. और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है, भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए. साथियों, मुझे बताया गया है कि योगांध्रा अभियान से 2 करोड़ से ज्यादा लोग जुड़े हैं. पब्लिक पार्टिसिपेशन की यही वो स्पिरिट है जो विकसित भारत का मुख्य आधार है. తణుకులో యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. 24-28 వార్డుల్లో యోగాభ్యాస కార్యక్రమంలో ప్రజలు అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. చెప్పాను కదా, వెనకాల చేసి చేసుకోండి. రొటేషన్స్ డౌన్ 1 2 3 1 స్క్వీజింగ్ 1 క్లోజ్ యువర్ thumb finger 2 3 4 1 2 3 తణుకులో అమరావతి అమ్మ మ్యారేజ్ బ్యూరో సంక్షేమ సంఘ నెలవారీ సమావేశం శనివారం నిర్వహించారు. ఏపీ జేఏసీ అధ్యక్షులు వలవర శ్రీధర నాయుడుతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిపారు. నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ మధ్యనే ఏర్పడినటువంటి మన అమరావతి అమ్మ మ్యారేజ్ బ్యూరోస్ రాష్ట్ర చైర్మన్గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన అమరావతి అమ్మ జేఏసీ కమిటీ నుంచి ప్రతి జిల్లాకి కూడా ఒక ఆఫీసు మనం ఓపెన్ చేస్తున్నాం. 26 జిల్లాలో కూడాను ఆ జిల్లాలో ఉన్న మజిస్ట్రేట్లను వాళ్ళు పరిశీలిస్తారు. మన ఆఫీసు ద్వారా మన ప్రభుత్వం వారిని ముందుగా కోరేది మన అమరావతి అమ్మాయి ఏపీజేసీ తరఫున ముఖ్యంగా మనకు రాయలసీమ ప్రాంతానికి ఒకటి, ఉత్తరాంధ్రానికి ఒకటి, కోస్తాంధ్రానికి ఒకటి మనం కళ్యాణ మండపాలు ఇలా మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడానికి కళ్యాణ మండపాలు శాంక్షన్ చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. అలాగే మన మున్సిపల్ ఆఫీసులను గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించిన అనేకమైన ఆఫీసులు, షాపులు, సంస్థలు ఉన్నాయి. వాటిని మనకి సబ్సిడీలో తక్కువ రేటుకి మన మ్యారేజ్ బ్యూరో నిర్వహించుకునేందుకు రెంట్లకి ఏర్పాటు చేయవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. అలాగే మనం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. మ్యారేజ్ కూర్చున్నప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి మనకి డబ్బులు వచ్చే విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి సమస్యలు పరిశీలించాల్సి వస్తుంది. అటువంటిప్పుడు పోలీసు వారు మనకు సహకరించేటట్టు మన గవర్నమెంట్ వాళ్ళని ప్రత్యేక గుర్తింపు ఇచ్చి మనకి సహకరించవలసిందిగా గవర్నమెంట్ వాళ్ళని కోరుతున్నాం. చదువుకున్న వారు కూడా మీడియాలను సంబోధించకుండా బ్రోకర్లను సంబోధిస్తున్నారు. దీంట్లో చాలా మంది మన ఆడపడుచులు ఉన్నారు, అలాగే చదువుకున్న వారు ఉన్నారు. వారి ఆత్మాభిమానం దెబ్బతింటుంది. దయచేసి మన మీడియా వ్యవస్థకు నేను చేసే సూచన ఒకటే, అందరూ గౌరవయుతులు చేసుకుంటారు. మేము న్యాయంగా చట్టపరిధిలో మ్యారేజ్ చేస్తాం కాబట్టి మ్యారేజ్ మీడియేటర్గా సంబోధించండి, లేకపోతే మ్యాచ్ మేకర్స్గా మమ్మల్ని సంబోధించి పేపర్లో సూచించవలసిందిగా మన గౌరవ ఛానల్స్ వారిని, మీడియా వారిని మన సభాముఖంగా కోరుతున్నాం. పట్టణంలో అమరావతి అమ్మ మ్యారేజ్ బ్యూరో సంక్షేమ సంఘం జేఏసీగా ఏర్పడి మన 26 జిల్లాల్లో ఉన్నటువంటి అసోసియేషన్ల కలయిక జాయింట్ యాక్షన్ కమిటీ అనేటటువంటిది మా మీడియేటర్ శ్రేయస్ కోసం మరి మేమందరం ఈ యొక్క జేఏసీ అమ్మాయి జేఏసీ అనేటటువంటిది స్థాపించుకున్నాం. దానికి మరి వ్యవస్థాపక అధ్యక్షులుగా పొత్తిగిరి ప్రకాశ్రావు గారిని, అలాగే మరి న్యూస్ సమీక్ష అధ్యక్షులు వరవల్ శ్రీధరనారాయణ గారిని అమ్మాయి చేసే అధ్యక్షులుగా వారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఇప్పటికే 3 పర్యాయాలు అమ్మాయి చేసికి ఉన్నతమైన పదవులిచ్చి అనేక అసోసియేషన్ అధ్యక్షులతో ప్రమాణ స్వీకారాలు జరిపించడం జరిగింది. మరి ఈ రోజు మన వరవల్ శ్రీధరనారాయణ గారు అమ్మాయి చేసే అధ్యక్షులు వారిచే ప్రమాణ స్వీకారం చేయించి వారితో పాటుగా ఒక 20 మందితో కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారాలు మహోత్సవం చేయించడం జరిగింది. మేమందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి మాకు జరిగేటటువంటి కొన్ని వివాహం జరిపించినప్పుడు మరి మమ్మల్ని అందరినీ చాలా గౌరవిస్తూ ఉంటారు. మరి వివాహం జరిపించిన తర్వాత మరి మాకు ఇచ్చేటటువంటి పైకి ఏదైతే ఉందో అది ఇచ్చేటప్పుడు మాకు చాలా వరకు ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సంఘంగా ఏర్పడి మాకు కూడా ఒక గుర్తింపు తెచ్చుకొని మరి అలాగే ఏదైనా ఇలాంటి విషయాల్లో మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ సహకారాలు కావాలని, మమ్మల్ని కూడా అసంఘటిత కార్మికులుగా మమ్మల్ని జాయిన్ చేసుకోవాలని, మాకు ప్రభుత్వం దృష్టి నుంచి కానీ ఒక పోలీసు వ్యవస్థ నుంచి కానీ సభ నుంచి కానీ ఏదైనా మాకు వివాహం జరిపించినప్పుడు ఏదైనా ఇబ్బందులు వస్తే మరి మాకు చట్టరీత్యా మాకు ఇవ్వవలసినటువంటి రాయితీలు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెంటపాడు మండలం రావిపాడు మోడల్ ప్రైమరీ స్కూల్ నెంబర్ 1లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు కందికుప్ప కాసు విశ్వనాథం మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చునని తెలిపారు. యోగాతో ప్రశాంతమైన మనస్సును శక్తిని ఇస్తుందని తెలిపారు. ఉపాధ్యాయుడు పరదేశి, ఉపాధ్యాయుని మంగతాయారు మాట్లాడుతూ యోగా మన ఆరోగ్యాన్ని, మనలోని మానవత్వాన్ని పెంచి క్రమశిక్షణతో జీవించేలా చేస్తుందని తెలిపారు. మనం ఆరోగ్యంగా ఉందాం, యోగా చేద్దాం, కుటుంబంతో కలిసి చేద్దాం అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల మీద బాలికలకు అవగాహన కల్పించారు. వీరవాసర మండలం నవడూరు ఉత్తరపాలెంలో రామాలయంలో కొంటివాడ ధ్యాన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ గ్రామస్తులకు మనం శక్తిని ఎలా పొందుతున్నామో ఎలా ఖర్చు చేస్తున్నామో తెలిపి అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. ఎన్ సుబ్బరాజు మాట్లాడుతూ జ్ఞానం వలన శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, జ్ఞాపక శక్తి, ఏకాగ్రతతో పాటు పరస్పర అవగాహన పెరిగి అందరితో మైత్రి కలిగి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్ వరలక్ష్మి, నిర్మల పాల్గొన్నారు. యోగాభ్యాసనాల ద్వారా ఆరోగ్యాన్ని పరీక్షించుకోవచ్చునని సర్పంచ్ ఛాంబర్ మండలాధ్యక్షులు దాసరి వెంకటకృష్ణ తెలిపారు. వాండ్రంలో యోగా దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గ్రామంలో వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకలకు ప్రజల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవ్వడం శుభపరిమాణమని తెలిపారు. దైనందిన కార్యక్రమంలో యోగా ఒక భాగం కావాలని, అప్పుడే మంచి ఆరోగ్యాన్ని సాధించవచ్చునని తెలిపారు. డిప్యూటీ ఎంపీడీఓ ఎస్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ యోగా ప్రాధాన్యతను గుర్తిస్తూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ అవగాహన కార్యక్రమాలకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని వివరించారు. వాండ్రంతో పాటు మండలంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని తెలిపారు. గ్రామ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకలకు మంచి స్పందన లభించిందని వివరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎం శ్యామ్ స్వరూప, పంచాయతీ వార్డు సభ్యులు, సచివాలయ ఉద్యోగులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన కాలలో నూతనంగా నిర్మించిన స్వర్గధామ ప్రారంభోత్సవ వేడుక శనివారం పండగ వాతావరణంలో నిర్వహించారు. గ్రామ యువత ఆధ్వర్యంలో గ్రామస్తులు, దాతల సహకారంతో సుమారు 30 లక్షలతో నిర్మించిన స్వర్గధామంలో దహన సంస్కారాలకు ప్రత్యేకంగా నిర్మించిన భవనంతో పాటు వెయిటింగ్ హాల్, స్వర్గధామం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ శివుని విగ్రహం చూపుని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభుత్వ సహకారం లేకున్నా యువత పట్టుదలతో దాతల నుంచి సందాలు సేకరించి ఆహ్లాదకర వాతావరణంలో అత్యంత సుందరీకరణగా శ్మశాన వాటికి అభివృద్ధి చేయడం శుభపరిమాణమని ఈ సందర్భంగా పలువురు పెద్దలు యువతను అభినందించారు. కార్యక్రమంలో కోటి పాండురంగారావు, తోట కృష్ణ, పుప్పాల బుజ్జి, బడేటి నరసింహమూర్తి, ఆరెడ్డి దిలీప్ కుమార్, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగా మానవతను పెంచే సామూహిక ప్రక్రియని ఉండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి మండలం పెద్దపుల్లేరు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు మానవతా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యోగాను తన జీవితంలో భాగంగా చేసుకోవాలని అన్నారు. మానవతా మండల కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు, కన్వీనర్ కొమ్మన నాగబాబులు మాట్లాడుతూ యోగా గొప్పదనం తెలుసుకోవాలని అన్నారు. మానవతా కమిటీ కన్వీనర్లు రాములమ్మ, ఆంజనేయులు యోగా విశిష్టతను తెలిపారు. సామాజిక సేవ ప్రతి ఒక్కరి బాధ్యతని అంబేద్కర్ బూరగ రాజన్న సేవా సంఘ అధ్యక్షులు బూరగ రాజన్న అన్నారు. శనివారం ఉండి మండలం అర్తమూరులో సేవా సంఘ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మొబైల్ వాటర్ ట్యాంకును ప్రజలకు ఉచితంగా అందజేశారు. త్రాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ఈ వాటర్ ట్యాంకు ద్వారా ప్రజలు ఉచితంగా నీటిని తీసుకువెళ్లవచ్చునని రాజన్న తెలిపారు. డాక్టర్ ఎం జార్జ్ ముల్లర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అంబేద్కర్ బూరగ రాజన్న సేవా సంఘ నూతన కమిటీని ప్రకటించారు. సేవా సంఘ అధ్యక్షులు రాజన్న మాట్లాడుతూ ఆపదల అవసరంలో ఆకలితో ఉన్న వారికి కనీస సాయం చేయడం మానవత్వమని అన్నారు. కార్యక్రమంలో అర్తమూరు సర్పంచ్ యేసు పరమేశ్, చెరుకువాడ సర్పంచ్ కొండవీటి సాంబశివరావు, రెవెన్యూ డాక్టర్ బి ఆంజనేయ సంసోను, ఫేవరెట్ సుందర్ దాసు, రెవెన్యూ డాక్టర్ ఎలీషారావు, బెంజిమెన్, వివిధ చర్చిల సిఆర్సీలు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రజల సహకారంతో విజయవంతం కావడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. యోగాంధ్ర 2025 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మే 21 నుండి జూన్ 21 వరకు ప్రపంచ యోగా దినోత్సవం వరకు 4 రోజుల పాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాయని అన్నారు. భారీ ఎత్తున ప్రజల నుండి స్పందన రావడం, విశాఖ ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు దాదాపు 3 లక్షలకు పైగా ప్రజలు ఒకే వేదికపై యోగాభ్యాసం చేయడం అసాధారణమైన విషయమని అన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కలిగించే యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నదే తన ఆకాంక్షని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. పెరవలి మండలం నడిపల్లి గ్రామ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బీరా సచివేన్ రాజు ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగాసనాలను నడిపల్లి కోట్ల గల ప్రజలతో నిర్వహించారు.
కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మండల ఏఓ మేరీ కిరణ్, నడిపల్లి గ్రామ వార్డు మెంబర్లు, కూటమి నాయకులు, పంచాయతీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, డ్వాక్రా సిబ్బంది, ఎన్ఆర్జీఎఫ్ ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గ్రామ సర్పంచ్ బీరా సచివేనిరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈనాటి బంగారు మాట. మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలాగా చేసుకోవాలి. గౌతమ బుద్ధుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.